కార్మికులు ఐక్యమై పోరాటాలు నిర్వహిస్తేనే హక్కుల్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని గత అనేక సంవత్సరాలుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి బోనస్ కై చేసిన పోరాటంతోనే ప్రస్తుత సంవత్సరానికి బోనస్ ఇచ్చేందుకు కంటోన్మెంట్ అధికారులు అంగీకరించారని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి పి పీటర్ దురై రాజు వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం సర్వసభ్య సమావేశం పికెట్ గార్డెన్ లో యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పీటర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక విధానాల వలన నేడు అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు కార్మికులు రెగ్యులరైజ్ కాలేకపోతున్నారని, కాంట్రాక్టు కార్మికుడు అనేక సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్టు కార్మికుడుగానే మిగిలిపోవడం దురదృష్టకరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డులలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, ప్రతి సంవత్సరం 1 నెల బోనస్ జీతం చెల్లించాలని కార్మిక చట్టాలు చెబుతున్న అధికారులు వాటిపైన పెడచెవిన పెడుతూ కార్మికులకు అన్యాయం చేస్తే ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో దాదాపు 1500 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుచున్నారని, కార్మికులకు కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు ఇవ్వకుండా తీవ్ర వేధింపులకు గురి చేయుచున్నారని, కాంట్రాక్టు చట్టం ప్రకారం ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు వచ్చేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, కార్మికుల రక్షణ చౌక సౌకర్యాలు కల్పించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి పీటర్ అండ్ బాలకృష్ణ గారు చెన్నై కంటోన్మెంట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అందరితోటి ఒక మీటింగ్ పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఆ మీటింగు పెట్టడానికి కోసము కారణం ఏంటంటే మా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కు బోనస్ చాలా రోజుల నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది ఒకటి. దానికి ఈరోజు సిఇఓ గారితో ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఆ విషయం మీద వీళ్ళు సెయింట్ థామస్ మౌంట్ అండ్ చెన్నై కంటోన్మెంట్ నుంచి వాళ్ళు ఇద్దరు రావడం జరిగింది. అండ్ బాలకృష్ణ, పీటర్ అండ్ నరసింహ ఎక్కడైతే లోకల్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఉన్నారో నరసింహ, నేను కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ మహేందర్ అండ్ రాజేశ్వర్, మేమందరం కలిసి దేవేందర్ గారు కూడా వచ్చారు. దేవేందర్ గారు అందరం కలిసి ఒకసారి సిఇఓ తోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన ఈ వచ్చే దీవాళికి ఒక పార్ట్ పేమెంట్గా బోనస్ ఇస్తారు. దాదాపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో దాదాపు 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులు గత 20 సంవత్సరాలకు పైబడి పనిచేస్తూ ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాల ద్వారా వాళ్ళని పర్మనెంట్ కాకుండా ఆ చట్టాలు అడ్డు వస్తున్నటువంటి పరిస్థితిలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే బోనస్ ఉందో బోనస్ హక్కు కానీ, లేదంటే వాళ్ళకి రావాల్సినటువంటి కనీస వేతనాలు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి పీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ సక్రమంగా చెల్లించాలని చెప్పి మేము గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఫలితంగా కొద్ది మేరకు కనీస వేతనాలు అమలు అవుతున్నప్పుడు కూడా బోనస్ అమలు కానటువంటి పరిస్థితి. ఈరోజు బోనస్ కోసం మేము గత 2 నెలల నుంచి సెంట్రల్ లేబర్ ఆఫీస్కు, సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్కు ఉత్తరాలు రాయగా 2 రోజుల క్రితం సెంట్రల్ లేబర్ ఆఫీస్ వాళ్ళు కూడా కంటోన్మెంట్ ఆఫీస్కి వచ్చి కంటోన్మెంట్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ డిఫెన్స్ మినిస్టర్ నుంచి వచ్చినటువంటి లెటర్ కూడా తీసుకొని వచ్చి మీ దగ్గర బోనస్ పే చేయట్లేదనే విషయాన్ని మా దృష్టికి వచ్చింది. లేబర్ ఆఫీసర్లకు మినిస్టర్ ద్వారా లెటర్ రాయడం జరిగింది. వీళ్ళకి బోనస్ రావట్లేదంటే మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి. తద్వారా వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇవాళ కూడా కంటోన్మెంట్ సిఇఓ గారితో చాలాసేపు యూనియన్ లీడర్లతో మన చెన్నై నుంచి వచ్చినటువంటి ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శులు వాళ్ళతో మా కూర్చొని అందరం సిఇఓ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో సిఇఓ గారు కూడా ఈ సంవత్సరం దాదాపుగా బోనస్ ఇవ్వడానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. మాక్సిమం 1 మంత్ ఇన్కమ్ ఉందైనా కూడా తప్పకుండా బోనస్ ఇస్తామనే మాట వారు కూడా చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ కోసం కూడా వేసినటువంటి కేసు నవంబర్ 6కు ఉంది. లేబర్ అధికారులు కూడా నవంబర్ 6 లోపు మీరు బోనస్ ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వచ్చే కేసు హియరింగ్ లో చెప్తే దాన్ని కేసు క్లోజ్ చేస్తాం, లేదంటే కేసు కంటిన్యూ చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికోసం కట్టుబడి ఉన్నారు. మేము ముఖ్యంగా కంటోన్మెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున అధికారులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నదంటే కంటోన్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళ వర్క్ బర్డెన్ ఎక్కువైతుంది. రోజుకు వర్క్ బర్డెన్ ఎక్కువైతే ఉంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వర్కర్స్ తగ్గించాలని చెప్పి బోనస్ ఉన్న చట్టం తీసుకొచ్చి లెటర్ పంపిస్తే ఆల్రెడీ ఇప్పుడు 20 మందిని తీసేయడం జరిగింది.